ఇప్పుడు ఇప్పుడు మనము కంటిన్యూ చేద్దాం ఈ బుక్ని. ఈ కొత్త చాప్టర్ ఏంటంటే సమయాన్ని పొడిగించవచ్చు, కుదించవచ్చు. ఇది ఎలా సాధ్యము చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాలం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కదిలే కాలం మనకు తెలిసిన విషయం కదా. జరిగిపోయిన నిమిషము మళ్ళీ తిరిగి రాదు అనుకుంటాం. అంటే దాన్ని ఏ విషయంలో చెప్తాము మనము? ఒక సంఘటన విషయంలో, ఒక సబ్జెక్ట్ విషయంలో చెబుతాం. కానీ నిజానికి చెప్పాలంటే కాలము అనేది ఒక సబ్జెక్ట్ కాదు. దానికి ఒక ఫ్లూయిడిటీ ఉంటుంది. ఫ్లూయిడిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన ఫ్లూయిడ్స్ అనేవి ఒక ప్లేస్లో ఉండదు, అలా పారుతూ ఉంటాయి. అదేవిధంగా కాలము కూడా అంతే. కాలము నిజంగా కదులుతూ ఉంటుంది. కాల గమనము అని అంటారు. ఇది సంఘటన ఉద్దేశించి జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు, నువ్వు చదువుకో అది ఇది అంటారు. కానీ నిజానికి కాలం అనేది అక్కడ కదులుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితమైనది కాదు. అక్కడ కాలం అనేది నిలకడగా ఉండదు. నిలకడగా ఉండదు అంటే కాలం అనేది ఎలా ఉంది? అలా మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. దేనితో కదులుతుంది? ఎనర్జీస్తో కదులుతూ ఉంటుంది. ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ అలాగా సాగుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి ఎనర్జీస్, రైట్? ఆ ఎనర్జీస్తో పాటుగా కాలం కూడా కదిలిపోతూ ఉంటుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. అంటే ఏంటి? ఈ ఎనర్జీస్లోనే కాలం అనేది రెండు కూడా క్లోజ్గా పనిచేస్తాయి. కొన్ని గంటలు మనకి చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి కొన్ని గంటలు చాలా ఫాస్ట్గా అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటాం. చాలా తొందరగా అయిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని రోజులు మనకి చాలా పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని రోజులు చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి కదా. అది ఊహ అని మనం అనుకుంటాం, కానీ ఊహ కాదు, నిజమే. ఎందుకంటే ఈ భూమి యొక్క పరిధిలో ఈ కాలం ఎప్పుడూ కూడా ఫ్లూయిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ భూమి అనే యొక్క ఈ పరిధిలో, ఈ ఈ ఎనర్జీస్లో, భూమి యొక్క పరిధిలో అదొక ఫ్లూయిడ్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాలము. అందువల్ల దానికి స్థిరత్వం అనేది ఉండదు. ఉన్నత పరిధుల్లో ఎట్లా ఉంటుంది మరి? అంటే ఉన్నత పరిధుల్లో మనం అప్పుడు చెప్పుకుంటున్నాం కదా, లెవెల్ పెంచుకోవాలి, లెవెల్ పెంచుకోవాలని, ఉన్నత పరిధుల్లోకి వెళ్ళాలి, ఉన్నత స్థాయిలోకి మన మన ఆత్మ స్థాయిని పెంచుకునే హయ్యర్ లెవెల్లో పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయ్యి మనము హయ్యర్ సోల్స్ కనెక్ట్ అవ్వాలి, హయ్యర్ లెవెల్లో మనకు అనుకుంటాం. ఆ హయ్యర్ లెవెల్లో మన కాలం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటుంది అట. చూడండి, అంటే ఇక పాస్ట్ ప్రజెంట్ అనేది ఏముండదు, ఎప్పుడు జరుగుతూ అలా వర్తమానం అంతే. ఇప్పుడు ఈ క్షణంలో కాలము మల్టీ డైమెన్షనల్గా అనిపిస్తుంది, ఉంటుంది. ఏదైనా ఒక ఐడియా మనకు కలిగింది అనుకోండి, బాగా గమనించండి. ఒక ఐడియా ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి ఐడియాస్ వస్తుంటాయి, కొత్త కొత్త ఐడియాస్ బుర్రలో. ఈసారి బుర్రలోకి కొత్త ఐడియా వచ్చినప్పుడు దాన్ని గమనించండి. ఆ ఐడియా అనే దాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది, అలా ఇంప్లిమెంట్ చేయడంలో ఈ కాలం యొక్క పాత్ర ఉంటుంది అంటున్నారు ఇక్కడ. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక ఐడియా కలిగినప్పుడు అది మొదలు నుండి చివరి వరకు మనము అది తొందరగానే పూర్తవుతుంది. అంటే ఏంటి? ఈ కాలం అనేది ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందనుకోండి, ఓకే, వాళ్ళ ఫలానా వాళ్ళకి ఫోన్ చేసి ఈ బిల్లు గురించి మాట్లాడి కొత్త ప్లాన్స్ ఏమైనా వచ్చాయేమో అడిగి మనము ఇప్పుడున్న ప్లాన్ నుంచి మరో ప్లాన్కి మారదాము. ఆ విధంగా మనం డబ్బులు సేవ్ చేయొచ్చు, చిన్న ప్లాన్ తీసుకుందాము అని చెప్పి మనం అనుకున్న ఒక స్కీము, ఒక ప్లాన్, అదొక ఐడియా. ఆ ఐడియా వచ్చిన తర్వాత మన ఐడియా మీద గనక మనము చైతన్యాన్ని కేంద్రీకరిస్తే మొదటి నుండి చివరి దాకా ఆ చైతన్యం అనేది ఏంటి? చైతన్యం అంటే ఎనర్జీ. దానిపైన ఎనర్జీ పెట్టాలి ఐడియా మీద. ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం కేంద్రీకరించామో, ఎనర్జీ ఎప్పుడైతే పెట్టామో ఆ పని టపటపా అయిపోతుంది. ఎలా అయిపోతుంది? మన ఎనర్జీ పెట్టినంత మాత్రం చేత గబగబా మొదటి నుంచి చివరి దాకా ఐడియా ఎలాగా ఇంప్లిమెంట్ అయ్యింది, ఏ విధంగా పూర్తయింది అంటే ఆ ఎనర్జీలో కాలం అనేది ఉంటుంది. ఆ కాలము తొందరగా ఆ ఐడియాని ముందుకు తోసి అది పూర్తయ్యేలా చేస్తుంది.
అందుకే అంటారు మీరు ఎక్కడ ఎనర్జీ పెడితే అక్కడ అది మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అవ్వడానికి జస్ట్ ఎనర్జీతో పాటుగా కాలము కూడా ఉంటుంది. చూసారా? కాలము కూడా ఉండడం వల్ల ఆ మేనిఫెస్టేషన్‌లో కాలము, ఎనర్జీ, స్పేస్ ఇయన్నీ కలిసి ఉంటుందనమాట. మరి సంఘటనల మాట ఏంటి? ఎన్నో పరిస్థితులు, ఎన్నో సంఘటనలు వస్తున్నాయి కదా! అంటే ఆ! ఆ సంఘటనలనేవి ఎప్పుడూ కూడా మధ్య బిందువు గుండా వ్యాపిస్తూ ఉంటాయి. కాలము, ఎనర్జీస్ ముందుకు మనం పెట్టిన ఎనర్జీసు, మన ఐడియాసు, లేతే మన సృష్టి, లేకపోతే మన మేనిఫెస్టేషన్, మన ఆలోచన, దాని పని ఎప్పుడైతే మనము ఆలోచన అయినా సరే, ఎప్పుడైతే మనం ఎనర్జీ దాని పైన పెట్టామో, కాలము దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ముందుకు తీసుకెళ్ళినప్పుడు మరి సంఘటనల మాట ఏంటి? రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు, రకరకాల సంఘటనలు ఏర్పడుతున్నాయి గదా! అంటే, ఆ సంఘటనలు దాని యొక్క మధ్య బిందువు గుండా ప్రవ ఆహ్, మధ్య బిందువు గుండా వ్యాపిస్తూ ఉంటాయి. అది ఇలా వెళ్తూ ఉంటే కాలము, ఎనర్జీసు దీని యొక్క మధ్య బిందువు గుండా ఈ సంఘటనలు, మనుషులు, వాటికి సంబంధించిన మనుషులు ఇయన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనము సేకరించడము, విజ్డము ఇవన్నీ చేస్తుంటాం. సో, మీ ఐడియాలో ఏ భాగాన్నైనా మీరు చైతన్యాన్ని కేంద్రీకరించడం ద్వారా అనుభవంలోకొస్తుంది. సో, ఈ సంఘటనలన్నీ కూడా మధ్య బిందువుగా ప్రయాణిస్తూ వీటికేమో కాలము, ఎనర్జీస్ ప్రవహిస్తున్నప్పుడు మనము ఈ ఈ మొత్తం ఐడియాలో ఏ భాగంలోనైనా మనం కేంద్రీకరించినప్పుడు అంటే మధ్య భాగం గాని, చివరి భాగం గాని అది అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభవంలోకి ఆ చైతన్యాన్ని మనం కేంద్రీకరించడం ద్వారానే మనం ప్రతి ఒక్కటి అనుభవంలోకి తెచ్చుకుంటాము. మీకు అనుభవంలోకి రావాలనుకున్న భాగం మీద కేంద్రీకరించినప్పుడు కాలాన్ని అనుసరిస్తారు. అది. మనకి ఎప్పుడైతే ఒక అనుభవం దాని నుంచి ఇప్పుడు మనం ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం. మనకి ఏం విన్నా, ఏం చదివినా దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. దాని నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలని. ఆ జ్ఞానాన్ని తీసుకునేది ఏమిటి? కాలజ్ఞానమే అది. కాలం అందులో కలిసి ఉంటుంది. ఆ కాలము అనేదే కలిసి లేకపోతే ఒట్టి ఎనర్జీ కూడా పనిచేయదు. మరి ఎంత ఎనర్జీ పెట్టినా కూడా అలాగే ఒట్టి కాలం అలా సాగిపోతూ ఉంటుంది మనం గనక ఎనర్జీ పెట్టకపోతే. అలాగే ఒట్టి ఎనర్జీ పెట్టి కాలం లేకపోయినా ముందుకెళ్ళదు. కాలం ఉంది. ఓకే. మనం ఏం పట్టించుకోవట్లా, ఏం ఆలోచించట్లా, ఏ ఐడియాస్ తెచ్చుకోవట్లేదు, మనం ఏమి అసలు ఎనర్జీ పెట్టట్లేదనగా ఆ కాలం అలా వృధా అవుతదే తప్ప ఏది కూడా మనం చేయాల్సనుకున్నది ముందుకి చెయ్యలేము. సో, కాబట్టి ఈ 2 కూడా ఈ కాలము, ఎనర్జీ అనేది ఒకే స్పేస్‌లో కలిసి ప్రయాణం చేస్తాయి. ఇవన్నీ కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా అంటే ఏ ఎనర్జీ మనం పెట్టిన ఎనర్జీ ఒక విషయం జరగడానికి చేస్తూ ఉండగా ఈ మధ్యలోని వస్తున్న సంఘటనలు, మనుషులు ఈ గోలంతా కూడాను ఈ మధ్య బిందువు గుండా ప్రవహిస్తూ ఉంటుంది. వ్యాపిస్తూ ఉంటుంది. దాని నుంచి మనం జ్ఞానం తీసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి మన కారు నడిపిస్తున్నాం. కారులోని ఇంధనం కావాలి. పెట్రోల్ కావాలి. డీజిల్ కావాలి. లేపోతే డీజిల్ బండయితే. సో, ఎప్పుడు దానికి వాయు వేగంతో వెళ్తుంది. దానికి ఎలాగైతే దాంట్లో మన ఇంధనం ఉంటుందో, ఆ ఇంధనమే ఆ కారు నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం వేగంగా వెళ్ళిపోతూ ఉంటాము. మనం వేగంగా వెళ్ళిపోతున్నాము, కారులో బాగా డ్రైవ్ చేస్తున్నామని మనకు అనుభవంలోకొస్తూ ఉంటుంది. చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాము అనేసి. అదే విధంగా అదే విధంగా ఇక్కడ ఇంధనము. మనం అనుకున్నది జరగడానికి, మనకొచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి, దాని నుంచి ఒక అనుభవాన్ని పొందడానికి మనకిక్కడ ఇంధనము ఏమిటంటే మన ఎనర్జీ. దానికి తోడయ్యేది కాలము. సో, ఇది చెబుతున్నారు ఇక్కడ. ఉన్నత లక్ష్యాలను సృష్టించే పనులే చేయండి. అప్పుడు మీకు ఎక్కువ సమయం ఉంటుంది. అది. ఎప్పుడు కూడానే లోవర్ ఇప్పుడు లో లో ఇప్పుడు మనకి ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం. ఈ లో హై, లో హై, లో హై అని. రైట్? మన ఈ లోవర్ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ ఈ ఎనర్జీస్‌కి సంబంధించిన పనులు చేస్తూ ఉంటే మనకు సమయం మిగలదు. పైగా మనం అలసిపోతాం. మనలో ఉన్న ఎనర్జీ అంతా లాస్ అయిపోతాం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఉన్నత లక్ష్యం కోసమే మనం పనిచేస్తూ ఉంటే, ఉన్నత లక్ష్యము అంటే ఎప్పుడు ఎదగాలి. ఇప్పుడు డబ్బులు సేవ్ చేయాలనుకోండి, అది కూడా ఉన్నత లక్ష్యమే. డబ్బులు అనేదేంటి మన ఎనర్జీ.
ఆ ఎనర్జీని సేవ్ చేసుకోవాలనుకోవడము, అసలు ఐడియా రావడమే గ్రేట్ అది అసలు. అలా వచ్చింది అంటే చాలా గ్రేటే వాళ్ళు. ఎనర్జీని సేవ్ చేయడం అంత మామూలు విషయం కాదు గదా! ఎప్పుడు నిలకడలేని ఎనర్జీని మనం క్రియేట్ చేస్తున్నాము అక్కడ. ఎనర్జీని సేవ్ చేసుకోవడము అన్నా కూడా అది ఒక పార్ట్, ఒక విధంగా అది ఒక క్రియేషనే అది. నువ్వు ఎక్కువ క్రియేట్ చేస్తున్నావు ఒక దగ్గర. సో, అటువంటి గొప్ప ఐడియా. సో, దానికి ఆ ఉన్నత లక్ష్యాన్ని ఎప్పుడు మనం చెయ్యాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ సమయం మనకు మిగులుతుందంట. బాగా గమనించండి. ఎక్కువ సమయము మనకి మిగులుతుంది. అలాగే లో ఎనర్జీస్ గనక కనెక్ట్ అయితే సమయము వృధా, మన ఎనర్జీ పోయి డీలా డాలా అయిపోయి మనము నీరసించిపోతూ ఉంటాము. ఏ పూర్ణాత్మ ఏ విషయాన్నైనా భాగాలుగా కాకుండా మొత్తంగా చూస్తున్నాం. మనమైతే అంటే పూర్ణాత్మ ఏంటంటే పైన ఉంటుంది కాబట్టి పూర్ణాత్మ లెవెల్‌లో మొత్తం అంతటిని తను చూడగలదు ఇలా ఒక బర్డ్ ఐ లాగా. మనమేంటంటే అనుభవిస్తూ ఉంటాము గాబట్టి, మనము మొత్తం చూడలేము. ఏదో కొన్ని పార్ట్‌లుగానే మనకు ఒక వస్తూ ఉంటది. మనకు తెలుస్తూ ఉంటది. మొత్తంగా మనం చూడలేము. మనం ఈ చివరిదాకా మనకొచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్ చేసి, మేనిఫెస్ట్ చేసి చివరిదాకా అనుభవంలోకి తెచ్చుకొని విజ్డమ్ అదంతా మనం చూడలేము. మనం ఆ లెవెల్‌కెళ్తే మనం చూడగలం. సో, కాబట్టి మన పార్ట్ బై పార్ట్ మనం అనుభవిస్తూ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. దీనికి ఉపయోగపడేది కాలము ప్లస్ ఈ ఎనర్జీసు అనేసి ఇక్కడ చెబుతున్నారు. మన జీవితానికి సంబంధించిన పెద్ద చిత్రాన్ని మనము వ్యూ చేయగలము గానీ, కంప్లీట్‌గా మనము స్టెప్స్‌ని గుర్తించలేము. పూర్ణాత్మ గుర్తిస్తుంది. అది చెప్తున్నారిక్కడ. సో, తక్కువ సమయంలో ఎక్కువ సాధించాలంటే, మీరు చేసే పనులు బిగ్గర్ పిక్చర్‌లో సర్దుకుంటున్నాయో లేవో చూసుకోవాలి. ప్రతి స్థితిలోనూ ఇది చెయ్యాలి. ఉదాహరణకు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు పూర్తి ప్రణాళిక ముందుగా తెలిసుండాలి. అమ్మకాల ఉత్పత్తి ఒకదానికొకటి సహాయంగా ఉండాలి. అమ్మకాల డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ వేరువేరుగా కాకుండా ఒకదానితో ఒకటి సహాయంగా ఉండాలి. అదే అమ్మకాల డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ 2 వేరువేరుగా కాకుండా ఒకదానితో ఒకటి సహాయంగా ఉండాలి. అలాగా అలా లేకపోతే సేల్స్ డిపార్ట్‌మెంట్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువ అమ్మకం చేస్తుంది. లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ అమ్మకం చేయలేనంత ఉత్పత్తి చేయవచ్చు. దీనివలన 2 డిపార్ట్‌మెంట్స్‌లోని కాలము, శక్తి 2 వృధా అవుతాయి. చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడ. చాలా సింపుల్‌గా చెప్పారు. ఇక్కడేంటంటే మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి. ఈ వ్యాపారం అనేది ఎలా చేయాలి అనేది మన పూర్తి ఒక ప్రణాళిక ముందుగా ఉండాలి అంటున్నారు. ఇప్పుడు వ్యాపారం అనంగానే ఏముంటుంది? సేల్స్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అమ్మకాలు, కొనేవాళ్ళు, అలాగే ఆ మర్చండైజ్‌ని ప్రొడక్షన్ ఆ డిపార్ట్‌మెంట్ కూడా ఉంటుంది. సో, ఈ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి సహాయంగా కలిసి పనిచేయాలి. అలా లేకపోతే సేల్స్ డిపార్ట్‌మెంటు ప్రొడక్షన్ కన్నా ఎక్కువ అమ్మకం చేసేస్తుంది. అప్పుడు లేదా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు అమ్మకం చేయలేనంతగా ఉత్పత్తి ఎక్కువైపోతుంది. ఓకే. ఉత్పత్తి అంటే విపరీతంగా ప్రొడక్షన్ జరిగిపోయి బోలెడంత సరుకు అలాగా గోడౌన్స్‌లో పడుండి, దానికి తగినంతగా మన అమ్మకాలు చేయకపోతే ఏం జరుగుతుంది? డబ్బు వేస్టు, కాలం వేస్టు. రైట్? శక్తి కూడా వృధా అయిపోతుంది. అలాగా గోడౌన్స్‌లో పడుంటుంది. ఆ సరుకులు ఎవ్వరు తీసుకోరు. ఆడ అమ్మకాలు సరిగ్గా అవ్వటం లేదు. సో, అందుకని ఎప్పుడు కూడా మన అమ్మకం యొక్క శక్తి ఎంతుందో అంతే ప్రొడక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో అయినా కూడా అంతే. మనము ఒక ఇద్దరు మనుషులున్నారంటే, ఓ 2 గ్లాసుల బియ్యం చాలు అంటే, ఆ 2 గ్లాసులే పెట్టుకోవాలి. 4 గ్లాసుల బియ్యం పెట్టుకొని ఇద్దరు మనుషులకి ఆ అన్నం మిగిలిపోతుంది కదా! అంటే అది వృధాయే కదా! అలాగే 2 ఇద్దరు మనుషులుండేటప్పుడు 2 గ్లాసులు పెట్టే బదులు ఒక గ్లాసే పెడితే అది సరిపోతుందా? చాలదు. ఆ ఇద్దరు కూడా కొంచెం కొంచెం తిని అర్ధాకలతో ఉండాలి. సో, ఇంట్లో ఎలాగైతే మనము ఆ మొత్తము ఈ కుకింగ్ సిస్టమ్‌ని కూడా మనం ఎలాగైతే సరిపోయినట్టు విధంగా చేసుకుంటామో, ఇక్కడ కూడా అలా సరిపోయే విధంగా ఈ వ్యాపారం చేసుకోవాలి. సో, అది చెబుతున్నారు. అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ సాధించడానికి ఏది ఈవెన్ మనం ఈ బేసిక్‌గా ఏ ప్రణాళికైనా సరే, తక్కువ సమయంలో ఎక్కువ సాధించాలి అని చెప్పేసి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. అలాగే లార్జర్ పిక్చర్ గురించి ఎరుకతో ఎప్పుడూ ఉంటూ ఉండాలి. అది. ఇప్పుడు మనకొక ఐడియా వచ్చింది అంటే, ఆ ఐడియా గనక ఇంప్లిమెంటేషన్ జరిగితే,
అసలు మనకు వచ్చే కాన్సిక్వెన్స్ ఏమై ఉంటుందనేది కొంచెం కదా కొంచెమైనా మనకు తెలిసుండాలి. ఏదో వచ్చిన ప్రతి ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం కూడా కాదు. అది చెప్తున్నారిక్కడ. సో, ఈ విధంగా మనం ఏం చేసుకుంటామంటే, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ఎలాగైతే మనం చేసుకున్నామో, ఈ వ్యాపారం ఎలాగైతే చేస్తున్నామో, కుకింగ్‌ని ఎలాగైతే చేస్తున్నామో, ఆ విధంగా మన సమయాన్ని పొడిగించవచ్చు, కుదించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. ఆ విధంగా అంటే మనం చేసే పని ద్వారా మనము ఈ సమయాన్ని కూడా వాడుకోవచ్చు అనేసి చెబుతున్నారు. సో, మరి ఇక్కడికి ఇలా ఆపుదాము. మళ్ళీ మనం ఆహ్, మళ్ళీ మనం రేపు కలుద్దాము. కలిసినప్పుడు మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. లేకుంటే ఆపుదాం ఇక్కడ.